నీ మొదటి విజయం తర్వాత ఆలస్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నిటికీ విజయం సాధించలేము. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. నీ విజయాన్ని అడ్డుకునేది నీలో ప్రతికూల ఆలోచనలే. గెలుపు అనేది నీడలాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించేందుకు వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. అలా అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది. మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనలకి ఎదగడానికి, రూపం దిద్దుకోవడానికి అవకాశం ఇస్తే అవి విజయాలకి దారి తీయగలవు. అపారమైన విజయాలకు నాంది నేను చెయ్యగలను అనే సంకల్పము, దృఢ విశ్వాసము మాత్రమే. ఒక మంచి పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానం. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక లైబ్రరీతో సమానం. మీ అపజయాలను తప్పటడుగులు అనుకోకండి. భవిష్యత్తులో మీరేం చెయ్యకూడదో తెలిపే పాఠాలు. ఒక ఆలోచనను నాటితే అదే పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే.